హాయ్ నమస్తే అందరికీ. చిన్న వీడియో పెట్టాను కదా, మీకు చెప్పాను కదా మా పాపకి అమెజాన్లో ఒక సైకిల్ తీసుకున్నాము అనేసి 3 వీలర్స్ది. అదే ఇదండి. అది ఫస్ట్లో వచ్చింది, నాకు డ్యామేజ్ వచ్చిందనమాట. అందుకనే రిటర్న్ పెట్టేసి ఎక్స్చేంజ్లో ఇంకొకటి తీసుకున్నామన్నమాట. ఆ ప్యాకింగ్ ఇలా ఇచ్చారు, పెద్ద డబ్బాలో ఇచ్చారు. అది ఎందుకు అనేది మీకు ఫర్దర్గా చెప్తాను నేను మీకు. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. అస్సలు ఖచ్చితంగా కట్ చేసినా కానీ అది రావట్లేదు. చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను అనేది. మార్నింగ్ లేవగానే మా పిల్లలు వచ్చి ఎక్కడ డిస్టర్బ్ చేశారో అనేసి 5:30కి ఓపెన్ చేశాను డబ్బాని. అస్సలు ఎంత ట్రై చేసినా కానీ చాలా స్ట్రాంగ్గా ప్యాకింగ్ ఇచ్చారు. కార్నర్స్ అయితే ఇంకా డబల్ టేప్ వేసారనమాట. ఎంత ట్రై చేసినా రావట్లేదు, అంత స్ట్రాంగ్గా ఉందన్నమాట ఆ డబ్బా. ఫైనలీ వచ్చేసింది. చూడండి ఇట్లా ఇంకో ట్విస్ట్. డబ్బాలో ఇంకో డబ్బా పెట్టారనమాట, అదే ట్విస్ట్. అందుకే ఇట్లాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చాను నేను ఇక్కడ. రెండు డబ్బాలు రిమూవ్ చేయాలా అనేసి. యాక్చువల్లీ ఫస్ట్ సైకిల్ వచ్చినప్పుడు మెయిన్ ఇదే డబ్బా ఇచ్చారండి, ఆ పెద్ద డబ్బా లేకుంటుండే. అది నీట్గా ఉంది కాబట్టి అది ఒక్కటే తెచ్చిచ్చారేమో. ఇదైతే అలా లేదు, ఇలా ఇచ్చారు. పార్ట్స్గా తీసేసి పక్కన పెట్టేసి నేను ఇలా ఫిక్స్ చేస్తున్నాను. ఎలా ఫిక్స్ చేస్తున్నానో చూడండి. ఫుల్లీ ఆటోమేటిక్లీ ఇచ్చారు ఫిక్స్ చేయడం. అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ సైకిల్ చూస్తే. అంటే క్వాలిటీ చాలా బాగుందండి, వర్త్ ఆఫ్ మనీ అనిపించింది. అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో కొన్ని ప్రోడక్ట్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తాయి. మా పాప అప్పుడే లేచి వచ్చి చూస్తూ ఉందన్నమాట. మార్నింగ్ టైంలో చేశాను ఈ వీడియో వచ్చేసి. వాళ్ళు లేవక ముందుకే చేయాలి, లేకపోతే నన్ను అసలు చెయ్యనియరు అనేసి చేశాను. లేవగానే ఇదే పని పెట్టుకున్నాను ఫస్ట్. ఫ్రంట్ వీల్కి అలా ఇచ్చారనమాట ఒక డబ్బా ఫిక్స్ చేయడానికి, చూడడానికి అందంగా కనిపించడానికి అలా ఇచ్చారు. వెనకలో బుట్ట, ముందలో బుట్ట ఇచ్చారు. క్యూట్గా ఉన్నాయి రెండు. హ్యాండిల్ వచ్చేసి ఇలా ఇచ్చారు. ఫుల్లీ ఆటోమేటిక్ సెట్టింగ్తో ఇచ్చారండి. ఏం లేదు, ఆ పైప్స్లో పెట్టేసి ఆ డాట్స్ని నొక్కి పడితే అందులో ఫిక్స్ అయిపోతుంది అనమాట. బట్ హ్యాండిల్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. నాకైతే ఫిట్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా కానీ. బట్ ఓన్లీ అలా పెట్టేశాను అంతే. మా హస్బెండ్తో పెట్టేయాలి అది. ఇది సైకిల్ చైర్ అన్నమాట. నేనైతే దీన్ని సైకిల్ అని అంటున్నాను, మరి ఏమంటారో తెలియదు. 3 వీల్స్ సైకిల్ అంటున్నాను. ఆ చైర్ని చూస్తే నాకైతే గుడ్డు గుర్తుకొచ్చింది. గుడ్డు ఆకారంలోనే ఉంది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. కింద 2 డాట్స్ ఇచ్చారు, నట్స్ ఇచ్చారనమాట. వాటిని ఫిక్స్ చేసుకోవాలి. అవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. చైర్ అయితే చాలా బాగుంది, స్టైలిష్గా ఉంది. అది చూస్తే మాత్రమే నాకు గుడ్డు గుర్తుకొచ్చింది అనమాట. లైట్ లాంగ్ అంట, ఏదో ఏం కంపెనీనో తెలియదు కానీ. అండ్ చైర్స్కి చిన్న బేబీస్ కూర్చుంటే ఐ మీన్ టు సే 8 months ఆర్ 8 months 9 months నుంచి అబోవ్ వాళ్ళు కూర్చున్నా కానీ కింద పడకుండా అలా ఇచ్చారనమాట.
4-5 ఇయర్స్ వాళ్ళంటే వాళ్ళు కూర్చున్నా కానీ ఏం కాదు, వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అనమాట. అంత చిన్న పిల్లలైతే కూర్చుంటే కింద పడతారేమో అనేసి బెల్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మా పాప వాళ్ళు దీన్ని యూజ్ చేస్తుంటే ఇది చాలా పల్టీలు కొడుతుంది. అందుకనే అనుకుంటా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి మరీ ఇచ్చారనుకుంటా ఆ బెల్ట్స్. నేనైతే గమనించింది అది. ఈ సైకిల్ అయితే చాలా పల్టీ కొడుతుంది. పిల్లలకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సైకిల్ తోటి. అండ్ ఇంకోటి ఏంటి అనేసి అనంటే, ఈ సైకిల్ మనం ఆర్డర్ పెట్టేటప్పుడు ఆర్డర్ పెట్టే పిక్చర్స్లో సేమ్ ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలానే ఉంది. బట్ ఆర్డర్ పెట్టడానికి కలర్స్లో ఉంటాయి కదండి, కింద మనకి ట్రోలింగ్ అనిపిస్తుంది, కలర్స్లో ఆప్షన్ చూపిస్తుంది కదా, ఆ ఆప్షన్స్లో మాత్రం వెనకాల పెడల్ పట్టుకొని నెట్టడానికి అనేది ఆ ఆప్షన్ చూపిస్తుంది. బట్ ఇందులో అయితే ఆ ఆప్షన్ లేదు, చూసుకొని కొనండి మరి. అండ్ ఆ బెల్ చూస్తున్నారు కదండి, ఆ బెల్ డిఫరెంట్ టైప్లో ఇచ్చారు. ఫస్ట్ మేము కొన్నప్పుడు ఫస్ట్ది ఓపెన్ చేసినప్పుడు అది ట్రింగ్ అని వచ్చింది, ఇది మాత్రం అలా రాలేదు, అందుకని అలా అన్నాను. కాకపోతే బెల్ కూడా పనిచేస్తుంది, అది ఓన్లీ టింగ్ అని మాత్రమే వస్తుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలా ఉంది ఫైనల్ లింక్.